రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కు స్పష్టంగా ఉన్నప్పుడే అతని జీవితం భద్రతగా ఉంటుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆ హక్కును సర్వే మ్యాప్తో, భూధార్ నెంబర్తో శాశ్వతంగా నిర్ధారించినప్పుడే రైతుకు ధైర్యం, కుటుంబానికి భరోసా, భవిష్యత్పై నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇక ల్యాండ్ సర్వే అలాగే రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఈ నెల 2 నుంచి నారాయణపేట జిల్లా కోస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచి మండలంలో సర్వే మ్యాప్తో తొలి రిజిస్ట్రేషన్ చేసి చారిత్రాత్మకమైన అడుగు వేశామని పేర్కొన్నారు. ఇక కుసుమంచి మండలంలోని గట్టు సింగారం రెవెన్యూ గ్రామంలో ఎకరా 4 కుంటల భూమిని నేలకొండపల్లి మండలం ముత్తాపురం గ్రామానికి చెందిన కిషన్ రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావుకు విక్రయించాడు. తన భూమి హద్దులతో కూడిన మ్యాప్ ను జత చేసి కూసుమంచి ఎంఆర్ఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించిన తహసీల్దార్ నెంబర్ కేటాయించడం జరిగింది. ఇక ఇదే విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి భూ విధాతలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు మంత్రి పొంగులేటి.